కాపీరైట్ ఇష్యూతో ఎంతమంది బాధపడుతున్నారని నాకు నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచే అర్థమైంది. అండ్ ఇంతమంది క్రియేటర్స్ ఉన్నారు మన తెలుగు స్టేట్స్లో. చాలామంది వీడియోలు చేశారు కానీ ఇది ఇంకొంచెం డీటెయిలింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత ఆ క్లెయిమ్ని మనము 3 విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి, ఆ సాంగ్ని ఎరేజ్ చేయాలి. 2, ఆ సెగ్మెంట్ని ట్రిమ్ చేసి వేరే మ్యూజిక్ ట్రాక్తో రీప్లేస్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ గురించి కంప్లీట్గా మాట్లాడేస్తాం. లైవ్లో చూపిస్తా, చూడండి మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అది క్రోమ్లో ఓపెన్ చేస్తే మీకు కొంచెం బాగుంటుంది. క్రోమ్లో మీ యూట్యూబ్ అకౌంట్ని ఓపెన్ చేసి అందులో ప్రొఫైల్ని క్లిక్ చేసి వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది అక్కడ. అది క్లిక్ చేసేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్ యువర్ ఛానల్ దగ్గర మేనేజ్ యువర్ వీడియోస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మేనేజ్ వీడియోస్ క్లిక్ చేసి అందులో మీరు వీడియోస్ అనే సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు నోటీస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నోటీస్లో మీకు ఏ వీడియోస్కి కాపీరైట్స్ పడ్డాయి, ఏ వీడియోస్ బ్లాక్ అయ్యాయి అలాంటివి చూపిస్తాయి. ఏదైతే కాపీరైట్ పడిందో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పెన్సిల్ సింబల్ లాగా ఒకటి ఉంటుంది, పెన్ సింబల్ లాగా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇదిగో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ క్లెయిమ్స్లోకి వెళ్ళి చూడండి. క్లెయిమ్ ఏ దాని మీద పడ్డాయి, సాంగ్సా, సౌండ్ ఎఫెక్ట్సా, లేకపోతే ఇంక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటది అసలు అనేది మీరు అక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వీడియో మీద ఆడియో కూడా ఒక సింబల్ ఉంటుంది. ఏ మినిట్ నుంచి ఎన్నో మినిట్ వరకు కాపీరైట్ క్లెయిమ్ పడింది అనేది మీకు అక్కడ క్లియర్గా మార్క్ చేసి ఉంటారు వాళ్ళు. ఆ సెగ్మెంట్ని మీరు వేరే సాంగ్తో అయినా రీప్లేస్ చేయొచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అది వచ్చి ఎగ్జాక్ట్గా ఏ సెగ్మెంట్ అయితే కాపీరైట్ క్లెయిమ్ పడిందో ఆ సెగ్మెంట్ ఎగ్జాక్ట్గా దాని కిందనే అది యాడ్ అవుతుంది. అక్కడ మీకు కాపీరైట్ పడిన సెగ్మెంట్ని మాత్రం మీరు మ్యూట్ చేసేయండి. సేవ్ ఆప్షన్ కొట్టేయచ్చు. మనం కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు మన మ్యూజిక్ ఏదైతే వాడామో యూట్యూబ్ వీడియోలో డిలీట్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా నా దగ్గర రైట్స్ ఉన్నాయి, లైసెన్స్ ఐడి ఉంది, ట్రాకర్ ఐడి కూడా ఉందని చెప్పి మీరు డిస్ప్యూట్లో సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా ఆ క్లెయిమ్ అనేది రిమూవ్ అయిపోతుంది.